సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఎప్పటికీ ఎంజాయ్ చేయగల మూవీ మాయాబజార్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అని అదృష్టం నాలాంటి వాళ్ళకి దక్కింది. థియేటర్లో చూసారు కదా? చిన్నప్పుడు ఒక 6 ఏళ్ల వయసులో చూశాను. కేవీ రెడ్డి గారి అంత అద్భుతమైన ప్రతిభ, లేకపోతే దాంట్లో ఉన్న నటుల ప్రతిభ, కథలోనే ఉన్న ప్రతిభ, సినిమా మొత్తం మ్యాజిక్కే. చిన్నపిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, ముసలివాళ్ళకి నచ్చుతుంది. అందరికీ ఎందుకు నచ్చుతుంది అంటే ప్రియదర్శిని అనే దాన్ని వాళ్ళు ఊహించారు. ప్రియదర్శిని అనేది మన ఇప్పుడు ల్యాప్టాప్. ఈ ప్రియదర్శినిలో మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అది ఎంత ఇమాజినేషన్ చూడండి. ఆ ల్యాప్టాప్ అనే దాన్ని 1957లో ఇమాజిన్ చేశారు. సురభి వాళ్ళ నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాల్లో ఒకటి మాయబజార్. ఈ మాయబజార్ని 1932 నుంచి సినిమాలు తీశారు. సావిత్రి ఒరిజినల్ శశిరేఖ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏమిటంటే శాంతకుమారి గారు 1932లో చేశారు. ఒక సినిమాకి ఎన్ని కష్టాలు రాకూడదు అన్ని కష్టాలు వచ్చాయి సినిమాకి. బడ్జెట్కి భయపడి ఆపేశారు సినిమా. రెండవది ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేషం వేయడానికి ఒప్పుకోలేదు. సొంత ఊరు అనే సినిమాలో చేస్తే ఎన్టీ రామారావు గారిని నవ్వారు, ఎగతాళి చేశారు. అందుకని ఎన్టీ రామారావు గారికి ఆ కిరీటం అదంతా మార్చి మేకప్ వేసి మేకప్ రూమ్లో నుంచి ఎన్టీఆర్ గారు బయటకు వస్తే స్టూడియోలో ఉన్న సిబ్బంది అంతా కూడా ఆయన పాదాలకు దండం పెట్టారు. మార్కస్ బాట్లేకి హర్భజన్ సింగ్ అని ఒక అసిస్టెంట్. హర్భజన్ సింగ్ ఏం చేస్తాడంటే ఓన్లీ ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తాడు. మార్క్స్ బాట్లే ఏమిటంటే వెరీ స్ట్రిక్ట్. ఆయన ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా ఎవరైనా సరే ఆయన చెప్పినట్టు నాల్సింది. హర్భజన్ సింగ్ చేసిన ట్రిక్ ఫోటోగ్రఫీకి అంటే కంప్యూటర్లు గ్రాఫిక్స్ లేని కాలంలో ఈ రోజుకి దాన్ని ఎలా చేశారో ఎవరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఎవరు జీవించలేరు. సినిమాకి ఒక 20 లక్షల వరకు ఆ రోజుల్లో ఖర్చు అయిందని చెప్పేసి అని అన్నారు. మరి వచ్చిన రాబడి అంటే భారీగా. మాయబజార్ తర్వాత వాళ్ళకి డబ్బు నిరంతరం వస్తూనే ఉంది. అంటే తర్వాత సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫోర్త్ రిలీజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన తెర వెనుక కథలలో మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? 1957లో వచ్చిన మాయాబజార్. మనం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి బాహుబలి ఎలానో ఆ రోజుల్లో మరి ఆ జనరేషన్కి మాయాబజార్ అలాంటిది. కానీ ఇప్పటికీ మరి సరదాగా పాత సినిమాలు చూడాలంటే అందులో వచ్చే ఫస్ట్ చాయిస్ మూవీ మాయాబజార్. మరి ఆ మూవీ గురించి ఎందరో ఎన్నో రకాలుగా చెప్పారు, దాని వెనకలు ఉన్నట్టు కూడా చెప్పారు. ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనకు ఈరోజు తెర వెనకల కథలో షేర్ చేసుకోవడానికి మరి ఫిలిం క్రిటిక్ మన మహర్షి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. సార్తో మాట్లాడదాం. మాయాబజార్ సంగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, మాయాబజార్ అనేటప్పటికీ మన వందేళ్ల ఈ సినీ రంగ ప్రయాణంలో ఖచ్చితంగా అదొక డిఫరెంట్ ఎమోషన్. మాయాబజార్ అని వినేటప్పటికీ అది ఎంత బాగుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఎప్పటికీ ఎంజాయ్ చేయగల మూవీ మాయాబజార్. మరి ఆ మూవీ గురించి మీ మాటల్లో చెప్తే వినాలన్నది. మీరు అన్నారు కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అని అదృష్టం నాలాంటి వాళ్ళకి దక్కింది. ఓకే, మీరు థియేటర్లో చూసారా సార్? నేను చిన్నప్పుడు ఒక 6 ఏళ్ల వయసులో చూశాను. ఓకే. అలా ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. అంటే ఒక 5 దశాబ్దాలకు పైగా మాయాబజార్ని ప్రేక్షకుడిగా చూస్తూనే ఉన్నాను. ఓకే. ఒక గొప్ప సినిమా అంటే మాయాబజార్ క్లాసిక్ అని ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన పని లేదు, అది ప్రూవ్డ్ కదా. ఒక గొప్ప సినిమాకు ఒక యూనివర్సల్ లక్షణం ఉంటుంది. అదేమిటంటే మీకు ఒక్కొక్క వయసులో ఒక్కో రకంగా అర్థమవుతుంది. మీకు 14 ఏళ్ల వయసులో అద్భుతం అనిపించిన సినిమా 25 ఏళ్ల వయసులో చెత్త అనిపించింది అనుకో, అది చెత్త. ఓకే. 14 ఏళ్ల వయసులో అద్భుతం అనిపించిన సినిమా 25లో ఇంకా మహా అద్భుతం, 45లో మహా అద్భుతం, 60లో ఇంతకు మించిన సినిమా లేదేమో అనిపించింది అనుకో, దట్ ఈస్ క్లాసిక్. ఓకే. క్లాసిక్ ఉన్న లక్షణం ఏంటంటే మీకు ఏ వయసులో ఎప్పుడు చూసినా కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. అది మాయాబజార్కు ఉన్న లక్షణం ఏంటంటే నేను 3 రోజుల క్రితం మళ్ళీ చూశాను మీతో మాట్లాడదామని. ఓకే. 3 రోజుల క్రితం చూసినప్పుడు నేను ఇన్నేళ్లలో కనీసం 100 సార్లు చూసి ఉంటాను. 100 సార్లు నేను గమనించిన కొత్త విషయాలు మళ్ళీ ఒక 2-3 ఉన్నాయి దాంట్లో. ఓకే. అది ఎలా సాధ్యము? అది అంతే. ఆ డైరెక్టర్ కేవీ రెడ్డి గారి అంత అద్భుతమైన ప్రతిభ, లేకపోతే దాంట్లో ఉన్న నటుల ప్రతిభ, కథలోనే ఉన్న ప్రతిభ, అది ఏమిటి, దాంట్లో ఉన్న లక్షణం ఏంది అనేది మనం ఆలోచిస్తే ఏమిటంటే గొప్ప సినిమాకి ఏముంటుందంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి.
అందరూ అనుకున్నట్టుగా అది పౌరాణిక కథ కావడం వల్ల హిట్ కాలేదు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వీఆర్, సావిత్రి ఉండడం వల్ల హిట్ కాలేదు. దానికి ఉన్న లక్షణం ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా అది. మాయాబజార్లో తల్లి కూతుళ్ళ ఎమోషన్ కానీ, తల్లి కొడుకుల ఎమోషన్ కానీ, భార్యాభర్తల ఎమోషన్ కానీ, అన్నదమ్ములు కానీ, మన కుటుంబంలో ఉన్న అన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి దాంట్లో. ఈ ఎమోషన్స్తో పాటు మనిషికి ప్రతిబంధకాలు ఉంటాయి. మన జీవితం అంటే ఏమిటి? మనం చిన్నప్పుడు అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్నదమ్ములు ఇలా పెరుగుతాం. పెరిగిన తర్వాత ఒక దశ దాటిన తర్వాత మన జీవితంలోకి ఒక స్త్రీ వస్తుంది, భార్యగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మనము, మన పిల్లలు ఇలా పోతాం. ఇంతే ఉంటే మన ప్రయాణం లైఫ్లో ఇంకేమీ ఉండదు. మనకు ప్రతిబంధకాలు వస్తాయి. సినిమాల్లో లాగా విలన్లు వస్తారు మన జీవితంలోకి, శత్రువులు వస్తారు, మనం ఎదగకుండా చేసేవాళ్ళు వస్తారు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంఘటన మనకు అడ్డుపడుతూ ఉంటుంది. వీటన్నిటినీ దాటుకుంటూ జీవితంలో వెళుతూ ఉండాలి. ఈ జర్నీ ఉంటుంది ఆ సినిమాలో. చూడడానికి చాలా సింపుల్ డ్రామా అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నన్ని ఎమోషన్స్, దాంట్లో ఉన్నన్ని ప్రత్యేకతలు, అంటే దర్శకుడు రచయిత కలిసి ప్రతి క్యారెక్టర్ని ఒక మదనము చేస్తే వచ్చే సినిమా అది. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ సంగీతం శ్రీనివాసరావు గారు, కొంతమంది బాలనటులు ఉన్నారేమో జీవించి నాకు తెలియదు, కానీ అందరూ చనిపోయారు. కానీ ఆ సినిమా చిరంజీవి, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చిరంజీవులే. అంత గొప్ప సినిమా. సరే, ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ అన్నారు కదా, ఎందుకు ఆ సినిమా అంత గొప్ప క్లాసిక్ ఎందుకు అయిందంటే దాంట్లో ముగ్గురు అమ్మలు ఉంటారు. కేవీ రెడ్డి గారి సినిమాల్లో మదరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ముగ్గురు అమ్మలు ఎవరంటే, ఒకరు రేవతి, శశిరేఖ. శశిరేఖ తల్లి రేవతి. రేవతి ఏమిటంటే, రేవతి దుర్మార్గురాలు కాదు, కానీ ఆమెకు ఆశ ఎక్కువ. ఆశ ఎంత ఆశ అంటే, అవసరమైతే తన కూతురు బాగా గొప్పింటి సంబంధం చేసుకోవడానికి అనుగుణంగా తన బంధుత్వాలను కూడా వదులుకునే అంత క్యారెక్టర్. కూతురు బాగుండాలనే తప్ప ఆమెకేం పెద్దగా క్రూరురాలు కాదు. ఈ క్యారెక్టర్ మనకు సొసైటీలో అడుగడుగునా కనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం, ఇప్పుడు జనరేషన్లో కూడా కనిపిస్తుంది. రైట్. డబ్బు ఆశ విపరీతంగా ఉంటుంది. కూతురు బాగుండాలని అవసరమైతే రిలేషన్షిప్స్ను వదులుకుంటుంది. ఒకరా రెండో వ్యక్తి సుభద్ర. సుభద్రకి అభిమన్యుడు కొడుకు. కొడుకు మీద ఆమెకు ఎంత నమ్మకం అంటే, కొడుకు పరాక్రమం మీద ఆమెకు ఎంత నమ్మకం అంటే, ఆమె కొడుకును అంత విపరీతంగా ప్రేమిస్తుంది. ఆమె జీవితంలో ఎప్పుడూ కూడా తాను బిల్లు పట్టుకోగలననే విషయం కూడా ఆమెకు తెలిసి ఉండదు. అలాంటిది కొడుకు అభిమన్యుడు ఎప్పుడైతే గాయపడతాడో అప్పుడు విల్లు తీసుకుంటుంది. ఎవడి మీదకి? ఘటోత్కచుడి మీదకి. రైట్. అంటే తల్లికి కొడుకు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ, ఆ కొడుకు కోసము ఆమె పడే తపన సింపుల్గా ఉంటుంది, కానీ ఆ తల్లి కొడుకుల ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. మూడో హిడింబి, సూర్యకాంతము ఘటోత్కచుడు తల్లి కొడుకులు కదా. కొడుకు తుంటరి. ఈ తుంటరి కొడుకు ఏమి కొంప ముంచుతాడో అని ఆమె నిరంతరం కాపలా కాస్తుంటుంది. మనం అల్లరి పిల్లలకి మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు కాపలా కాస్తుంటాం. వీడేమో చేస్తాడు రా, వీడు ఏదో పడగొడతాడు, ఏదో ఎరగొడతాడు అని. అట్లా ఆమె కూడా రావడమే ఆ క్యారెక్టర్ ఎలా వస్తుంది? సుపుత్ర, నీకు ఇది తగదంటిని కదరా అనుకుంటూ వస్తుంది. అంటే ముందు ఆమె చెప్పే వాక్యం ఏంటంటే, ఇది తగదంటిని కదరా అంటుందన్నమాట. అంటే నువ్వు చేయొద్దురా ఇట్లా పనులన్నీ అని. ఈ ముగ్గురు అమ్మలు ఉంటారు దాంట్లో. ఈ ముగ్గురు అమ్మలతో పాటు దాంట్లో ఇప్పుడు మామూలుగా మనిషికి వచ్చే ఆర్థికంగా వచ్చే గౌరవాలు, ఆర్థికంగా నువ్వు డౌన్ అయినప్పుడు వచ్చే అవమానాలు, ఇది సొసైటీలో ఇట్స్ వెరీ కామన్. అంటే నువ్వు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నిన్నందరూ గౌరవిస్తారు. నువ్వు కనుక పొజిషన్ నుంచి డౌన్ అయినావంటే ఆ గౌరవిస్తున్న వాళ్ళే నిన్ను అవమానిస్తారు. ఈ క్యారెక్టరైజేషను అభిమన్యుడు, శశిరేఖ అంటే ఎవరు? చిన్నప్పటి నుంచి బావా మరదళ్ళు, చిన్నప్పటి నుంచి అందరూ కూడా వాళ్లే కాబోయే భార్యాభర్తలని అంటూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల అభిమన్యుడు తండ్రి అర్జునుడు తన రాజ్యాన్ని పోగొట్టుకుని, మామూలుగా ఎప్పుడైనా భర్త అనేవాడు అశక్తుడై ఆర్థికంగా ఇబ్బంది పడినా, కష్టాల పాలైనా, ఆమె జనరల్గా ఆడపడుచు ఎక్కడికి చేరుతుంది? పుట్టింటికి చేరుతుంది. పుట్టింటికి చేరిన ఆడపడుచు అక్కడ అన్నలో ఎవరో వదినలో ఉంటారు. అన్నలు ఆదరిస్తారు, వదినలు సహజంగానే నిరాదరిస్తారు. ఇది సొసైటీలో జరిగేది. ఇది సుభద్రకి ఎప్పుడైతే రాజ్యము పోయిందో అప్పుడు శశిరేఖని అభిమన్యుడికి ఇవ్వడానికి
బలరాముడు రేవతి ఇద్దరు నిరాకరిస్తారు. రైట్. ఇది సొసైటీలో ఎక్కడైనా కనపడేది. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రేక్షకుడు తనకు తాను ఆపాదించుకోవడం వల్ల సినిమా అంత క్లాసిక్ అయింది. ఓకే. అభిమన్యుడు శశిరేఖ ఉంటారు, అన్నదమ్ముల అనుబంధం కూడా ఉంది దాంట్లో. ఘటోత్కచుడు అభిమన్యుడు. ఘటోత్కచుడు అభిమన్యుడి ప్రేమ కోసం మాయ శశిరేఖగా మారుతాడు, అంటే ఒక రిస్క్ తీసుకుంటాడు. శ్రీకృష్ణుడు ఉంటాడు, శ్రీకృష్ణుడు ఏమో అన్నీ తెలుసు ఆయనకి. మామూలుగా ఇంకోటి ఏమిటంటే భార్యాభర్తల అనుబంధం ఉంటుంది ఆ సినిమాలో, చాలా సూక్ష్మంగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది పట్టుకోలేము మనం. రుక్మిణికి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్న రిలేషను, రుక్మిణి ఏమిటంటే శ్రీకృష్ణుడి శక్తి సామర్థ్యాలు తెలిసిన ఒక భార్య. ఆమె కష్టం వచ్చినప్పుడు ఏదో జరగబోతుంది అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, కృష్ణుడి వైపు అలా చూస్తుంది అనమాట, బేళగా చూస్తుంది. కృష్ణుడు నేనున్నాను కదా నీకెందుకు, నేనున్నాను కదా నీకెందుకు అంటాడు. ఆమె ఎప్పుడు 2 సార్లు ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ ఆ సినిమాలో. అదే ఇప్పుడు ద్రౌపది చీరలు తీస్తున్నప్పుడు కృష్ణుడు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ఆమె ఆందోళనగా భర్త వైపు చూస్తుంది, నేనున్నాను కదా అన్నట్టుగా చెప్తాడు. మళ్ళీ శశిరేఖని ఎప్పుడైతే లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారో అప్పుడు ఆమె ఆందోళనగా భర్త వైపు చూస్తుంది. చూసినప్పుడు అప్పుడు కూడా కృష్ణుడు నేనున్నాను కదా అని అంటాడు. అంటే వాళ్ళిద్దరికీ ఉన్న కాన్ఫిడెన్స్, వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్. జయలలిత గారు మొదలు చేశారు, సంధ్య గారు ఓకే, ఆమె సంధ్య అనమాట, చాలా అద్భుతంగా చేశారు. ఆమె చాలా చిన్న రోల్ అయినప్పటికీ రుక్మిణిగా చాలా అద్భుతంగా చేశారు. అంటే ఒక మహానటులు, ఒక మహా టెక్నీషియన్స్ కలిసి చేసిన మ్యాజిక్ ఆ సినిమా. మీకు ఆ సినిమా మొత్తం మ్యాజిక్కే. చిన్నపిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, ముసలివాళ్ళకి నచ్చుతుంది. అందరికీ ఎందుకు నచ్చుతుంది అంటే హ్యూమన్ రిలేషన్, శకుని ఈ క్యారెక్టర్లు. ఇంకోటి ఏమిటంటే తండ్రి కొడుకుల అనుబంధం చెప్తా. తండ్రి కొడుకుల అనుబంధం ఏమిటంటే తండ్రి ఎంత తెలివైనడైనా కావచ్చు, ఎంతటి పరాక్రమవంతుడైనా కావచ్చు, ఎంత డబ్బులు ఉండేవాడైనా కావచ్చు, తండ్రికి ఏమైనా ఉండొచ్చు, కానీ కొడుకుకు ఉన్న అవలక్షణాలని తండ్రి కనుక్కోలేడు. తండ్రికి ఉన్న మైనస్ పాయింట్ అది. ఓకే, ఆ ప్రేమ ముందు ఇవన్నీ కూడా, ప్రేమ ముందు వానికి అర్థం కాదు, వీడు మైనస్ పాయింట్లు వీడికి అర్థమై సావు. ఇప్పుడు లక్ష్మణ కుమారుడు పరాక్రమవంతుడు కాదు, లక్ష్మణ కుమారుడు తిక్కలుగా బిహేవ్ చేస్తుంటాడు, రేలింగ్ చేశాడు. కానీ దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా బాగా పరాక్రమవంతులు కదా, వీళ్ళందరూ కూడా రాజ్యాలు జయించుకుని వచ్చిన వాళ్ళు కదా. వీళ్లకు కూడా లక్ష్మణ కుమారుడు పరాక్రమవంతుడుగానే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకు కనిపిస్తూ ఉంటాడంటే పుత్ర ప్రేమ అంటారు దాన్ని. ధృతరాష్ట్రుడికి ఎలాగ కళ్ళు లేకపోయినా దుర్యోధనుడి పైన ఉన్న పుత్ర ప్రేమ ఎలాగుంటుందో, దుర్యోధనుడికి కూడా లక్ష్మణ కుమారుడు అంత వీరుడు కాదని తెలిసినా కూడా పుత్ర ప్రేమ నుంచి తప్పించుకోలేడు. ఇలాంటి అబ్జర్వేషన్స్ సినిమా మొత్తం ఉంటాయి. అది కేవీ రెడ్డి గారి మహాప్రతిభ అది. మీకు ఇంకోటి ఏమిటంటే బాగా మన హైఫై రిచ్ క్లాస్ వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారు అని ఒక భ్రమ ఉంటుంది మనం, అది నిజం కాదు. ఓకే. ఎందుకంటే మీకు లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది మాయాబజార్లో. లాస్ట్ సీన్లో రుమాళ్ళు ఉచితంగా రమణారెడ్డి ఉంటే దుర్యోధనుడి తమ్ముళ్ళంతా మహా చక్రవర్తులు కదా, వాళ్ళంతా 100 మంది మాకు 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 అంటుంటారు. ఎందుకంటే సహజంగానే మన డిగ్నిటీని ఉచితంగా వచ్చేటప్పుడు మనం కోల్పోతాం, మనకు తెలియదు అది. హ్యూమన్ నేచర్ అనుకోవచ్చు. నేను ఈ అబ్జర్వేషన్ ఎక్కడ చూశానంటే మాయబజార్లో చూసిన తర్వాత నేను 1991లో తిరుపతిలో కాంగ్రెస్ ప్లీనరీ జరిగింది. కాంగ్రెస్ ప్లీనరీ జరిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహామహులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఈ రేంజ్ వాళ్ళంతా వచ్చారు ఆ ప్లీనరీకి. మేము ప్రెస్ తరఫున మేము పాస్ తీసుకొని వెళ్ళాము. భోజనాలు బఫే తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రులైనా కేంద్ర మంత్రులైనా ఒకటైనా అర్థమైంది నాకు. భోజనాల దగ్గర అందరి క్యారెక్టర్ ఒకటే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. మనం క్యూలో నిలబడినప్పుడు ఎందుకు మనం ఒక రేంజ్ మనుషులం కదా, మనకు కూడా ఎందుకు ఆరాటం ఉంటుంది అంటే అది కేవీ రెడ్డి గారి అబ్జర్వేషన్ అది. దుర్యోధనుడి తమ్ములైనా ఉచితంగా వచ్చే రుమాళ్ళకు ఆశపడతారు, అది ఆయన అబ్జర్వేషన్. ఆ తర్వాత ఆయన రియాక్షన్ వచ్చి అయ్యో అని చెప్పేసి ఆయన ఇచ్చే రియాక్షన్ ఒకటి ఉంటుంది. దుర్యోధనుడు కూడా అది ఆ రుమాలు తీసుకుని ఏదో తుమ్ముతాడో ఏదో జరుగుతుంది. అంటే మీరు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నేను ఆక్షేపిస్తా, కానీ అదే తప్పు నేను చేసినప్పుడు నాకు అది సబబుగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏమిటంటే దీంట్లో
ప్రియదర్శిని అనే దాన్ని వాళ్ళు ఊహించారు. ప్రియదర్శిని అనేది మన ఇప్పటి ల్యాప్టాప్ ఇప్పటి కంప్యూటరే కదా ప్రియదర్శిని అంటే. ఈ ప్రియదర్శినిలో మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అది ఎంత ఇమాజినేషన్ చూడండి. ఆ ల్యాప్టాప్ అనేదాన్ని 1957లో ఇమాజిన్ చేశారు వాళ్ళు. దాంట్లో కూడా ఏమిటి, మీకు ఇష్టమైనవి ఎలా కనిపిస్తాయి, మీకు ఇష్టమైన వాటిని మీరు ఒప్పుకోరు. ఆమె రేవతికి ఏం కనిపిస్తుంది, సంపద కనిపిస్తే ఆమె ఏముంటుంది, నా పక్కన రుక్మిణి ఉంది కదా, బహుశా ఆమె కోరికే నా కోరికగా మారిందేమో అంటుంది. అట్లనే కృష్ణుడు ముందే హింట్ ఇస్తాడు, నాకు ఎవరు కనిపిస్తారో మీరు చూసి ఆశ్చర్యపోకూడదు అని. రైట్. అందరూ ఏమనుకుంటారు, కృష్ణుడికి రాధనో లేకపోతే సత్యభామనో కనిపిస్తారనుకుంటారు కదా. కృష్ణుడికి శకుని కనిపిస్తాడు. రైట్. శకుని ఎవరు, దుర్యోధనుడి తరఫున ఉంటూనే దుర్యోధనుడికి వ్యతిరేకంగా మహాభారత యుద్ధాన్ని నడిపేవాడు శకుని. కృష్ణుడు పాండవ పక్షపాతిగా ఉంటూ మహాభారత యుద్ధాన్ని నడిపేవాడు కృష్ణుడు. వీళ్ళిద్దరే అసలు మహాభారతాన్ని నడిపింది. పాండవులు కౌరవులు కానే కాదు. ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు శకుని ఆడిన పాచికలాటే మహాభారత యుద్ధం. దీన్ని ఇంత ఇంటెలిజెంట్గా చూపించడం అనేది ఆ సినిమాలో ఉన్న గొప్పతనం. ఆ సినిమాని ఏమిటంటే అంత మునుపు ఆ సినిమా ఏం కొత్తదేం కాదు. మాయాబజార్ అంతకుముందు 6-7 వర్షన్స్ ఉంది. సార్ అది రిలీజ్ అవ్వకముందే కాదు 1932 నుంచి ఉంది మాయాబజార్. ఓకే. మాయాబజార్ అంటే ఏమిటంటే, బజార్ అనేది మన పదం కాదు. బజార్ అనేది మరాఠీ పదం నుంచి తెచ్చుకున్నారు దాన్ని. మరాఠీ నుంచి ఎందుకు వచ్చింది మాయాబజారు అంటే, సురభి వాళ్ళ నాటకాలు వేసేవాళ్ళు. సురభి అని కడప జిల్లాలో ఉంది. వాళ్ళు ఒరిజినల్గా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, మరాఠీ వాళ్ళు తెలుగు ఈ సురభి నాటక సమాజాన్ని పెట్టి నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాల్లో ఒకటి మాయాబజారు. ఈ మాయాబజార్ని 1932 నుంచి సినిమాలు తీశారు. సావిత్రి ఒరిజినల్ శశిరేఖ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏమిటంటే, అమ్మాయి చాలా జోవియల్గా, చాలా లైట్ వైన్తో ఉంటుంది శశిరేఖ. మీరు ఆ సినిమాలో గమనిస్తే సావిత్రి అద్భుతంగా చేసింది. మాయ శశిరేఖ అలాగే చేసింది, ఒరిజినల్ శశిరేఖ అలాగే చేసింది. దీనికి మూలం వచ్చి శాంతకుమారి గారు 1932లో చేశారు. శాంతకుమారి గారు అంటే మనకు ముసలామిగానే తెలుసు, కానీ 32లో ఆమె అల్లరి పిల్లగా శశిరేఖ చేసిందనే విషయం చాలామందికి తెలియదు. అక్కడి నుంచి వచ్చిన మాయాబజార్ని మళ్ళీ 1957లో విజయవాడలో తీశారు. ఈ మాయాబజార్కి కష్టాలు వచ్చాయి. ఒక సినిమాకి ఎన్ని కష్టాలు రాకూడదు అన్ని కష్టాలు వచ్చాయి ఈ సినిమాకి. అదేమిటంటే, మొదటిది బడ్జెట్. తెలుగు తమిళ్లో తీయాలంటే ఆ రోజుల్లోనే 20 లక్షల పైన అయింది బడ్జెట్. 20 లక్షలు అనేది మీరు కాంట్ ఇమాజిన్. అంటే హైదరాబాదు ఒక 200-500 ఎకరాలు వచ్చే అంత డబ్బు హైదరాబాద్లో 20 లక్షలు అంటే ఆ రోజుల్లో. బడ్జెట్కి భయపడి ఆపేశారు సినిమాని. రెండవది, ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేయడానికి ఒప్పుకోలేదు. అంత మునుపు సొంత ఊరు అనే సినిమాలో చేస్తే ఎన్టీ రామారావు గారిని తిరస్కరించారు జనం, నవ్వారు, ఎగతాళి చేశారు. అందుకని నేను కృష్ణుడికి సెట్ గానని ఆయన నమ్మకం. దాంతో ఏమైంది, కేవీ రెడ్డి గారు ఇప్పట్లాగా అంటే డైరెక్టర్ ఏమి చెబితే అదే కానీ ఇప్పట్లాగా నటులు ఏమి చెప్తే డైరెక్టర్ అది చేసే కాలం కాదు. కేవీ రెడ్డి గారు ఎన్టీఆర్ని పిలిపించి, రామారావు గారు మీకు మాయాబజార్లో క్యారెక్టర్ ఉందండి అంటే, ఈయనేమనుకున్నాడు, నా ఘటోద్గజుడు ఇస్తాడేమో అనుకున్నాడు. మరీ సార్ ఏంటి ఘటోద్గజుడు పాత్ర అంటే, ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఘటోద్గజుడు ఎందుకు చేస్తాను నేను, మీరు కృష్ణుడు వేయండి అన్నారు. వద్దండి, నన్ను సొంత ఊరిలో రిజెక్ట్ చేశారు, నేను చేయలేనంటే ఊరుకోండి మీరు అనేసి ఎన్టీ రామారావు గారికి ఆ కిరీటం అదంతా మార్చి మేకప్ వేసి, మేకప్ రూములో నుంచి ఎన్టీఆర్ గారు బయటకు వస్తే స్టూడియోలో ఉన్న సిబ్బంది అంతా కూడా ఆయన పాదాలకు దండం పెట్టారు. ఎందుకు దండం పెట్టారంటే, కృష్ణుడు అంటే ఇట్లనే కదా సార్ ఉంటాడు అన్నట్టుగా పెట్టారు. ఎన్టీఆర్ షాక్ అయిపోయాడు, నేను ఇంత బాగున్నానా కృష్ణుడు, కానీ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇదంతా ఏమిటంటే చక్రపాణి గారి స్క్రిప్ట్. చక్రపాణి గారికి తెలుసు ఎన్టీఆర్ భయపడుతున్నాడని, అందుకని ఆయన స్టూడియోలో ఉన్న సిబ్బంది అందరికీ ముందే చెప్పాడు, ఒరే మీరు ఆయన రాగానే కాళ్ళ మీద పడండి అని. కాళ్ళ మీద పడిన తర్వాత ఎన్టీఆర్ గారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి, ఆ తర్వాత కృష్ణుడు అంటే ఎన్టీఆరే. కృష్ణుడు వేయడానికి ఎన్టీఆర్ భయపడ్డాడనే విషయం 1957లో మనం చెప్తే కూడా నమ్మలేము. ఎన్టీఆర్ కృష్ణుడు భయపడ్డం, కృష్ణుడు అంటే ఎన్టీఆరే కదా, మనకు తెలిసిన కృష్ణుడు, వేరే కృష్ణుడు ఎక్కడున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఈ సినిమాకు వచ్చిన తిప్పలు ఏమిటంటే, తమిళ్ తెలుగు రెండూ దిగడం వల్ల కొన్ని సెట్ అయ్యేటివి కాదు. ఇప్పుడు నంబియార్ చేశాడు, ఇప్పుడు సిఎస్ఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సిఎస్ఆర్ అంత రిహార్సల్స్ చేసేసి ఎంత పెద్ద డైలాగ్ ఒకటే టేక్లో చెప్తాడు ఆయన. నంబియార్ అక్కడ శకుని చేసిన నంబియార్ 7 టేకులు 8 టేకులు తీసుకునేవాడు.
ఇదంతా ఫిలిం కదా ఆ రోజుల్లో, ఫిలిం అంతా వేస్ట్. ఇంకోటి దీనికి ఇంకొక ఇబ్బంది ఏమిటంటే మార్క్స్ బాట్లే అనే ఆయన ఫోటోగ్రాఫర్, మార్కస్ బాట్లేకి హర్భజన్ సింగ్ అని ఒక అసిస్టెంట్. హర్భజన్ సింగ్ ఏం చేస్తాడంటే ఓన్లీ ట్రిక్ ఫోటోగ్రఫీ చేస్తాడు. ఓకే. హర్భజన్ సింగ్, మార్క్స్ బాట్లే ఏమిటంటే వెరీ స్ట్రిక్ట్. ఆయన ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా ఎవరైనా సరే ఆయన చెప్పినట్టు వినాల్సిందే, అంతటి స్ట్రిక్ట్ అనమాట. అంటే ఒక్కొక్క ట్రిక్ షాట్కి 1 day తీసుకునేవాడు. అలా చేయకపోతే రాదండి క్వాలిటీ అనేవాడు. ఈ టైం టేకింగ్ విపరీతంగా ఉండేది. హర్భజన్ సింగ్ చేసిన ట్రిక్ ఫోటోగ్రఫీకి అంటే కంప్యూటర్లు గ్రాఫిక్స్ లేని కాలంలో ఈ రోజుకి అవి ఎలా చేశారో ఎవరు చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు ఎవరు జీవించలేరు, అవి ఎలా చేశారో తెలియదు. ఆ గింబలి చుట్టుకోవడము, అది ఉంది కదా నెత్తిన బాలకృష్ణ షార్ట్స్ ఉంటాయి, సారథి వేష అంజీ అంజీ అంటారు ఆ షార్ట్స్. తర్వాత మాయాబజారులో వరుసగా పాత్రలన్నీ అలా వచ్చేది. తర్వాత గజుడికి నోట్లో లడ్డూలు పోయేది. ఈ ట్రిక్స్ ఎలా తీశారో ఆ రహస్యం తెలియదు ఎవరికి. ఎలా గ్రాఫిక్స్ లేనప్పుడు ఎలా తీస్తారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడు ఆ ట్రిక్స్ ఎలా చేశారు 1957 నాటికి ఇంత లేదు కదా సోఫిస్టికేషన్. మళ్ళీ ఎలా చేశారు అనేది హర్భజన్ సింగ్, మార్కస్ బార్ట్లేకే తెలుసు. కేవీ రెడ్డి గారితో ఇంకో సమస్య ఏమిటంటే ఆయన సెట్స్లో వస్తే ఎవరైనా సైలెంట్గా ఉండాల్సిందే. డైరెక్టర్ ఈజ్ ద సుప్రీం అనమాట. ఒకసారి నాగిరెడ్డి, చక్రపాణి గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ నలుగురు స్టాల్ వాట్స్ కదా, వాళ్ళు విజయ అధినేతలు, వీళ్ళు సూపర్ హీరోలు. ఈ నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆయన సీరియస్గా ఇలా చూసి ఏమిటి ఇది షూటింగ్ అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా అన్నాడంట. అనగానే నలుగురు సైలెంట్ అయిపోయి లేచి, నాగిరెడ్డి, చక్రపాణి, నిర్మాతలు కూడా లేచి వెళ్ళిపోయారు అటు బయటికి. అంటే కేవీ రెడ్డి గారు దర్శకుడు అంటే అంత స్ట్రిక్ట్ అనమాట. నాగేశ్వరరావు గారు ఈ సూత్రాన్ని తన జీవితకాలం అంతా పాటించారు. నాగేశ్వరరావు గారు తర్వాతి రోజుల్లో పెద్ద హీరో, ఆయన స్టూడియో అధినేత, ఆయన ఎక్కడో ఆయన రేంజ్ వేరే కదా. ఆయన చివరి రోజుల్లో సినిమాలు తీసేటప్పుడు కూడా కుర్రాళ్ళు అంటే ఆయన వయసులో సగం కూడా లేని కుర్రాళ్ళు దర్శకులుగా వస్తే ఈయన లేచి నిలబడేవాడు. ఎవరు అడిగారంటే ఏమండి నాగేశ్వరరావు గారు మీ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత, మీ అనుభవంలో కనీసం సగం కూడా లేదు కదండి వాళ్ళు, మీరు వాళ్ళు వస్తే లేచి నిలబడి. లేదండి నేను కేవిరెడ్డి స్కూల్ నుంచి వచ్చాను, దర్శకుడు ఎప్పుడు కూడా కెప్టెను, నేను లేచి నిలబడితే నేను ఫస్ట్ డైరెక్టర్ గౌరవం ఇస్తే అందరూ కూడా గౌరవం ఇస్తారు, అదేండి దర్శకుడికి ఇవ్వాల్సిన విలువ అని చెప్పాడంట. అట్లా ఆ సినిమాతో సావిత్రి గారు కానీ ఎవరైనా కానీ, ఎస్వి రంగారావు గారు కూడా అంతే. ఎస్వి రంగారావు గారు సిఎస్ఆర్కి ఎస్వి రంగారావుకి ఒకసారి సంభాషణ జరిగితే, ఏమయ్యా ఎస్వి రంగారావు గారు మీరు గొప్పనట్లు అంటే, నేనేం గొప్పనడండి సిఎస్ఆర్ గారు, నేను నా బాడీతో నటిస్తానండి, మీరు డైలాగ్తో నటిస్తారు, మీరే గొప్పవాళ్ళు. కానీ ఇప్పటికీ అందులో సిఎస్ఆర్ గారు చెప్పే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది సార్, శోధన అని చెప్పేసి ఎంతో సరదాగా కూడా యూజ్ చేస్తారు. అది కీచు గొంతు కఠినత్వం అంతా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. కఠినత్వము, క్రూరత్వము అంతా కూడా. వాళ్ళు ఏమిటంటే నాటకాల్లో నుంచి రావడమే కాకుండా సినిమాకి తమ మాడ్యులేషన్ ఎలా మార్చుకోవాలో తెలిసిన వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. గుమ్మడి గారు కూడా చూడండి, గుమ్మడి గారిని ఒకసారి కేవీ రెడ్డి గారిని అడిగారంట, ఏమండి గుమ్మడి గారు రామారావు గారి కంటే చిన్నోడే కదా, ఆయనకి అన్న క్యారెక్టర్ వేశారంటే, చిన్నోడా పెద్దోడా నేను చూడలేదండి, నేను వాళ్ళ ముక్కులు చూశాను అన్నాడంట. ముక్కుని మీరు గమనించండి, మాయాబజార్లో షార్ట్స్ ఎన్టీఆర్ గుమ్మడి పక్క పక్కన నిలబడి సైడ్ షార్ట్స్ చూస్తే మనము ఇద్దరి ముక్కులు ఒక్కలాగే ఉంటాయి. అందుకని వాళ్ళు అన్నదమ్ములు అంటారంట ఆయన. అంటే వాళ్ళు ఎన్ని అబ్జర్వేషన్స్, మీరు కలర్లో వచ్చింది చూడండి, వాళ్ళ ఈ ఆర్ట్ డైరెక్టర్లో ప్రతిభ అంతా కూడా మీకు మొత్తం ఆ సినిమాలో వచ్చే ప్రతి వాళ్ళు ఆభరణాలు ధరించి ఉంటారు. ఘటోత్ గజుడు ఆభరణాలు గమనించండి, అవి రాక్షసుల ఆభరణంలాగే ఉంటాయి, ఆ పుర్రెలతో ఉంటాయి ఆభరణాలు. ఇంకోటి ఏమిటంటే కేవీ రెడ్డి గారి ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్లో ఉన్న ప్రతివాడు నటించాల్సిందే. మీరు ఆ రాక్షసులకు పాఠాలు చెప్పేటప్పుడు అమ్మహ ఉమ్ముహ అని తసమదీయులు అసమదీయులు అని ఒక షాట్ ఉంటుంది గమనించండి. ఆ షాట్లో నటిస్తున్న ఇద్దరు కంటే కూడా వెనకల నిలబడిన 6 రాక్షస పాత్రధారులు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఆయన సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉండరు, ప్రతివాడు యాక్ట్ చేయాల్సిందే. ప్రతివాడు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఆ సన్నివేశానికి అనుగుణంగా మీరు ఫ్రేమ్లో ఉంటే మీరు యాక్ట్ చేయాల్సిందే. అందుకని ఆ సినిమా మనం 68 ఏళ్ల తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము అంటే
ఆ సినిమా ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమాలో అదొక క్లాసిక్కే. మీకు అది ఎప్పుడు కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. అంటే మీకు 10 ఏళ్ల వయసులో మీకు ఘటోత్కచుడు నచ్చుతాడు, 20 ఏళ్ల వయసులో అభిమన్యుడు శశిరేఖ ప్రేమ నచ్చుతుంది, 40 ఏళ్ల వయసులో కుటుంబంలో ఉన్నటువంటి ఈ డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవియర్, డబ్బు లేనప్పుడు ఇంకొక రకంగా బిహేవియర్ ఉంటుంది, ఇది అర్థమవుతుంది. 60 ఏళ్ల వయసు వచ్చేసరికి కుట్రలు కుతంత్రాలు అర్థమవుతాయి. ముఖస్తుతి చేసి మిమ్మల్ని మీ పైన కుట్ర చేసేవాళ్ళు వీళ్ళంతా మీ జీవితంలో తగిలి ఉంటారు. అప్పటికి వాళ్ళందరూ అర్థమవుతారు. 70 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏం అర్థమవుతుందో మనకు తెలియదు, ఇంకా నాకు అంత వయసు రాలేదు. ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి సార్ కొన్ని పాయింట్స్ అనేది కూడా సార్ ఇస్తే లాహిరి లాహిరి లాహిరిలో అనే సాంగ్లో 3 జనరేషన్ వాళ్ళని చూపిస్తారు. అభిమన్యుడు శశిరేఖ అండ్ కృష్ణుడు రుక్మిణి, దాంతోపాటు కూడా బలరామకృష్ణుడు అండ్ రేవతి గారు. అంటే ఒకరి తర్వాత ఒకరికి కనిపించకుండా ఒకరు అన్నట్టు కూడా అది చేసే విధానం కానీ ఆ మ్యూజిక్ కానీ ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు. వేరే అది రీమిక్స్ చేసి కూడా యూజ్ చేసిన సందర్భాలు అనేది కూడా ఉంది. అంటే ఆ సినిమాలో ఏమిటంటే అది డే లైట్లో తీశారు. డే లైటా సార్? మార్క్స్ బార్ట్లే గారి ప్రతిభ అంతా ఏమిటంటే మనకి ఇప్పటికే అది వెన్నెల్లో తీశారని అనుకుంటాం ఆ షాడోస్, కానీ మెడ్రాస్ దగ్గర అది డే లైట్లో తీశారు. డే లైట్లో తీయడమే కాకుండా 3 జనరేషన్ వేరియేషన్స్ చెప్తారు ఆ సినిమా. ముగ్గురికి ఘంటసాల పాడాడు. రాజశేఖరరావు గారు కొన్ని డ్యూయెట్లు ట్యూన్ చేసి తర్వాత ఆయనకి కేవీ రెడ్డి గారికి ఏదో పడక వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఘంటసాల గారు వచ్చి మిగతా పద్యాలు అవన్నీ ఆయన చేశారు. బట్ కారణం నాకు తెలియదు, కానీ రాజేశ్వరరావు గారి పేరు దాంట్లో ఉండదు. ఆ 4 డ్యూయెట్లు అభిమన్యుడు శశిరేఖ మధ్య వచ్చి 4 డ్యూయెట్లు ఆయన రాసినవే. తర్వాత ఏమిటంటే ఆ 3 జనరేషన్లు ప్రేమని ఎలా చెప్తారంటే, ఇప్పుడు కృష్ణుడు మన అభిమన్యుడు శశిరేఖ విహారం తర్వాత కృష్ణుడు రుక్మిణి వస్తారు. కృష్ణుడు రుక్మిణి వచ్చినప్పుడు రుక్మిణికి సంతోషంగా ఉంటుంది కృష్ణుడితో నౌకా విహారం చేయడం. అయిపోయిన తర్వాత బలరాముడు రేవతి వస్తారు. అంటే ఆడవాళ్ళ మనస్తత్వానికి ఉదాహరణ. రేవతి ఆ నౌకా విహారం చేస్తూ ఉంటే రుక్మిణి చాలా సోఫిస్టికేటెడ్ లేడీ కదా, చాలా బ్యాలెన్స్డ్ లేడీ. ఆమె కూడా ఏమంటుందంటే ఈ వయసులో అక్కగారికి ఏమిటండి ఇది అంటుంది. కృష్ణుడు ఏమంటాడు, రసపట్టులో తర్కం కూడదు అంటాడు. అంటే అన్ని వయసుల వాళ్ళకి అన్ని రకాల కోరికలు ఉంటాయి. రైట్. భార్యాభర్తల నడుమ వయసు అనేది కాదు, భార్యాభర్తల నడుమ ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ అనేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏ వయసులోనైనా వాళ్ళు ఒక్కలాగే ఉంటారు. మానవ మనస్తత్వం ఏమిటంటే మన ఈ రూపం మారుతూ ఉంటుంది. మీరు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ మీ రూపం మారుతుంది, కానీ మీ లోపల ఏమీ మారదు. మీ లోపల ఒకటే మీరు చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్న చదువు, మీ జ్ఞానము, పరిసరాలు ఇవన్నీ కూడా మీ క్యారెక్టర్ని మారుస్తూ ఉంటాయి, కానీ లోపల మీరు మనిషి ఒకటే. అందుకే ఆడవాళ్ళు ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చినా కూడా విపరీతంగా మేకప్ చేసుకొని కనిపిస్తూ ఉంటారు కొంతమంది. నేను అన్నాను ఎందుకు మనకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకబ్బా ఈ వయసులో కూడా ఈమె ఇలా మేకప్ చేసుకుందని. కానీ వాళ్ళకి తెలియదు అది. అంటే లోపల వాళ్ళు ఒకటే, తాము ముసలి వాళ్ళు అయిపోయినాము అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అందుకని ఆ క్యారెక్టర్తో రసపట్టులో తర్కం కూడదు అనే క్యారెక్టర్ ఎందుకు అనిపిస్తాడంటే అది వయసుకు సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది అనేది. పింగళి నాగేంద్రరావు గారు అద్భుతమైన డైలాగ్ రైటర్. ఆయన సృష్టించిన పదాలు ఇప్పటికీ మనకు ఎన్నున్నాయో లెక్కలు. అసమదీయులు, తస్మదీయులు, దుష్ట చతష్టయము ఇవన్నీ కూడా ఆయన సృష్టించినవి కదా. అందులో చేస్తారు చూడండి సార్, గింబలి గిల్పము గింబలి అమ్మహ ఉమ్ముహు ఈలే మంత్రాలు. అమ్మహ ఉమ్ముహు అంటాడు అంతే, అదే మంత్రం. అంటే అంటే ఈ క్యారెక్టర్స్ కానీ సో స్క్రీన్ ప్లే ఇవన్నీ మాట్లాడుకున్నాం, కాకపోతే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే ఘటోత్కచుడు. ఎస్పి రంగారావు గారు చేసిన ఆ క్యారెక్టర్ అయితే ఇప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోయిన ఆ సాంగ్ ఏంటంటే వివాహ భోజనం. ప్రతి ఒక్క మ్యారేజ్ ఏదైనా జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా ఎవరన్నా అంటే బంతి భోజనంలో కూర్చొని తింటూ ఉంటే ఖచ్చితంగా గుర్తు తెచ్చుకునే సాంగ్ ఇలాంటిది. అవును, ఇప్పుడు హైదరాబాద్లో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి వివాహ భోజనం అని. అది జంధ్యాల గారు ఆ టైటిల్స్ చాలా వాడారు ఆ సినిమాలకి. తన సినిమాలకు చాలా టైటిల్స్ వాడారు ఆయన. నాయక దగ్గర నుంచి చాలా వాడారు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్డ్ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారిది. ద టాప్ 3లో మాత్రం ఈ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. క్యారెక్టర్ ఉంటుంది. కాకపోతే వివాహ భోజనం అనేది అంత ముందు ఉన్న ట్యూనే, అది కొత్త ట్యూన్ కాదు, ఆల్రెడీ ఉన్న ట్యూనే అది. కాకపోతే ఎస్వి రంగారావు గారు ఆయన ఫిజిక్, ఆయన వాయిస్ అవన్నీ కూడా ఘటోత్కచుడికి ఒక కొత్త రూపాన్ని తెచ్చాయి. ఘటోత్కచ విజయం అని ఘటోత్కచుడి పేరుతో 2 సినిమాలు ఉన్నాయి మరాఠీలో ఆల్రెడీ. వాటి నుంచి ఈయనేమి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోలేదు.
స్ట్రైట్గా ఈయన క్యారెక్టర్ ఇది అంటే వాళ్ళు అయిపోయాడు ఆ క్యారెక్టర్లో. అదొకటి, ఆయన్ని మరిపించేంతగా మాయ శశిరేఖగా సావిత్రి చేయడం, ఈ రెండు కూడా మనకు చాలా చిత్రంగా అనిపిస్తాయి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా చిత్రంగా అనిపిస్తుంది మనకి. ఎస్వీఆర్ ఇంకా ట్రిక్ షాట్స్ కూడా భలే ఉంటుంది అట్లా. ఆయన కొండ మీద అలా దిగినప్పుడు ఆయన బరువుకు చిన్న గులకరాయి, చిన్న రాయి దొర్లుతుంది. మార్కస్ చేసిన మ్యాజిక్ అది. నైస్ సార్. అండ్ వీటితో పాటు మీరైతే సినిమాకి ఒక 20 లక్షల వరకు ఆ రోజుల్లో ఖర్చు అయిందని చెప్పేసి అని అన్నారు. మరి వచ్చిన రాబడి ఎంత సార్? భారీగా వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు అంతకుముందు చంద్రహారం తీసి పోగొట్టుకున్నారు వాళ్ళు. అందుకని మాయబజార్ బడ్జెట్కి భయపడ్డారు. మాయబజార్ తర్వాత వాళ్ళకి డబ్బు నిరంతరం వస్తూనే ఉంది. అంటే తర్వాత సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, ఫోర్త్ రిలీజ్, అప్పట్లో డబ్బులు నిరంతరము వచ్చేవి కదా. ఇప్పుడైతే యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆ ఛాన్స్ పోయింది. అంటే వన్స్ రిలీజ్ అంతే, మీకు రిలీజ్లో ఎంత డబ్బు వస్తుందో అంతే, ఇంకా తర్వాత ఏమి రాదు మీరు రైట్స్ అన్ని అమ్ముకుంటే. ఆ రోజుల్లో వాళ్ళవే కదా విజయ వాళ్ళ సినిమాలు అనేది. ఎప్పుడూ వాళ్ళకు 10 సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ ఉండేటివి. ఎప్పుడు వాళ్ళకి డబ్బు ఇబ్బంది వచ్చినా ఒక సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ డబ్బులు వచ్చేటివి. అంత డబ్బు అనమాట. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి ఎవరు కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ నటన ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్నది ఏమిటంటే ఆ పౌరాణిక లవ్ స్టోరీలో కూడా ఒక పేద ధనిక అనే అంతరం అనేది వాళ్ళని విడదీసింది అనేది మనకు బాధ పెడుతుంది. పేద ధనిక విడిపోవడమే కదా దేవదాస్ అయినా ఇంకోటైనా ఏ సినిమా అయినా కూడా ప్రేమికులకు ఏమొస్తాయి, డబ్బు అడ్డం వస్తుంది. మేజర్గా డబ్బు అంతరం అడ్డం వస్తుంది. అది అభిమన్యుడు శశిరేఖకు రావడం అనేది ఒక సాధారణమైన ప్రేక్షకుడు తర్వాత దాన్ని బాధపడి ఆ తర్వాత ఘటోద్గజుడు గజుడు వచ్చి దాన్ని సరిచేయడం అనేది చాలా నచ్చింది. రైట్, అట్లా. నైస్ సార్. అండ్ మరి రిలీజ్ అయిన తర్వాత క్రియేట్ చేసిన రికార్డులు కానీ అన్నీ మీరు చెప్పారు. సో ఇప్పటికే ఆల్ టైమ్ క్లాసిక్గా నిలబడిపోయింది కాబట్టి మాయాబజార్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మాకు తెలియని బోల్డ్ అయిన విషయాలు కూడా షేర్ చేసుకున్నాం. ఇంకా నాకు తెలియదు చాలా ఉన్నాయి. శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఎవరైనా ఇంకా చెప్పగలరు. వాళ్ళు ఎందుకంటే దాంట్లో పని చేసిన వాళ్ళు కదా, పని చేసి జీవించున్న వ్యక్తుల్లో మహానుభావుల్లో ఆయన ఒకరు. కాబట్టి ఎన్నైనా ఇంకా దానికి ఇంక లెక్క లేనని అనమాట. కేవీ రెడ్డి గారి అంటే మనము తెలుగు వాళ్ళకి మనకి ఒక మహానుభావుల్ని స్మరించుకుని అలవాటు లేదు మనకు. కేవీ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తికి 2 రాష్ట్ర తెలుగు వాళ్ళు పెద్దగా గౌరవ మర్యాదలు ఏమి ఇచ్చారు. ఈవెన్ తాడిపత్రిలో కూడా ఆయన శిలా విగ్రహమో లేకపోతే ఆయన పేరుతో ఆడిటోరియం కూడా లేదు. ఆయన సొంత ఊరు తాడిపత్రి. మళ్ళీ మాయబజార్ గురించి చెప్పుకుంటాం కానీ దాన్ని సృష్టించిన కేవీ రెడ్డి గారు గురించి, విజయ వాళ్ళ గురించి. కేవీ రెడ్డి గారు ఏమిటంటే ఆయన బేసిక్గా అకౌంటెంట్. ఆయన సినిమా బడ్జెట్ అడిగినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ వేసి ఇంతకు ₹1 కూడా ఎక్కువ కాదు, ఒకవేళ ఎక్కువైతే నేను నా డబ్బులు ఇస్తానని చెప్పాడు. అంత పక్కాగా ఇచ్చాడు బడ్జెట్. అందుకు వాళ్ళు ఈజీగా తీయగలిగారు ఆ సినిమాని. ఓకే, ఒక డైరెక్టర్ అవ్వాలంటే కేవలం మేకింగే కాదు, ఆ ఖర్చు ఎంత అవుతుంది కరెక్ట్గా ఆయన ఫిలిం లెక్క పెట్టి చెప్పేవాడు. ఇన్ని వేల అడుగులు ఈ ఫిలిం వస్తుంది అంటే మహా అయితే ఒక 10-20 అడుగులు తేడా వచ్చేదేమో కానీ అంతకు మించి తేడా వచ్చేది కాదు. ఏంటి ఎడిటింగ్ అన్నీ పోయి ఇంతే వస్తుంది అని. ఈ రోజుల్లో తీస్తారు 5 గంటల సినిమా తీసి దాన్ని 2 గంటలకు కట్ చేస్తారు. అంటే ఎంత సినిమా తీస్తున్నారో కూడా తెలియదు వీళ్ళకి. నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాయాబజార్ గురించి బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.